ఇప్పుడు మనకి బ్రెడ్‌తో చేసిన పుడింగ్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ముక్కతుంచి నోట్లో ఏసుకుంటే అలా వెన్నలాగా జారిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, బంధువులు గానీ వచ్చినప్పుడు గానీ, లేదా మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు గానీ, ఇలాగ 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. చూడండి ఇలా నుంచి ఇలా స్పూన్‌తో నోట్లో ఏసుకోగానే అలా జారిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్న వాళ్ళు అస్సలు మర్చిపోరు. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేపించుకుంటారు. మరి ఇప్పుడు ఈ బ్రెడ్ పుడింగ్‌కి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి నేను 1/2 లీటర్ పాలు మరిగించి తీసుకున్నానండి. ఇలాగ మరిగించి తీసుకున్న ఈ పాలల్లోంచి కొద్దిగా పాలని వేరొక చిన్న గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి కస్టర్డ్ పౌడర్‌ని ఒక స్పూన్ ఏసుకొని ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే మరిగించి తీసుకున్న పాలను మరొకసారి వేడి చేసుకుందాము. ఇలాగ వేడి అవుతున్న ఈ పాలల్ని ఇది ఇలాగా సన్నని మంట అంటే మీడియంలో పెట్టుకొని ఇప్పుడు మనము దీనికి స్టఫింగ్‌కి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ఒక ప్లేట్‌లోకి ఒక 15 కాజు, 3 బాదాము, ఒక స్పూను పంచదారని తీసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా పౌడర్ కింద పట్టుకుందాము. ఇంకా మీకు ఇలా ఇష్టం లేకపోతే ముందుగానే ఒక 5 నిమిషాలు ముందుగానే లేదు 10 నిమిషాల ముందుగానే ఒక గిన్నెలోకి బాదాము అలాగే ఈ కాజుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుని దాన్ని పేస్ట్ లాగా ఇలాగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ వచ్చేసి నాకు అలా ఇష్టం లేదు కాబట్టి ఇలాగ పౌడర్ కింద అయితే పట్టుకుంటున్నాను. మీ ఆప్షన్ అండి. మీరు అలాగా పేస్ట్ కింద అయినా పట్టుకోవచ్చు లేదా ఇలా పౌడర్ కింద అయినా పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకి ఏసేసుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా స్టవ్ పై పెట్టి మరిగించుకుంటున్నాం కదండీ! మంట అనేది సిమ్‌లో పెట్టుకొని ఇలాగా ఆల్రెడీ మరిగిపోయి ఉన్న ఈ పాలల్లోకి ఇప్పుడు ఒక పెద్ద స్పూను పంచదారనైతే ఏసుకుంటున్నాను. అంటే చక్కెరనండి. ఇలా చక్కెరనేసుకొని చక్కెర కరిగేటంత వరకు కలుపుకొని పాలను ఇలా మంట అనేది మీడియంలో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న పాలల్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్‌ని ఇందులోకి ఏసేసుకొని ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా ఒక 2 మినిట్స్‌లోనే ఈ పాలనేది మిశ్రమం అనేది ఇలా గట్టిగా అయిపోతుందండి. అంటే ఇలా దగ్గరికి అవుతుందనమాట. చిక్కగా అయిపోతది. ఇంకా మరీ గట్టిగా అయిపోయేటంత వరకు ఉంచకండానే కాస్త చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు చూపిస్తాను ఇక్కడ. చూడండి ఇలా కలుపుతూ ఉంటేనే ఇలాగా దగ్గరికంతా అయిపోతుంది. కోవాలాగా అవుతదనమాట. ఇలా పాలన్నీ కూడా మనకి చిక్కగా అయిపోతాయి. ఇది వేసుకున్న తర్వాత మనము ఇలా ఆగకుండా కలుపుతూనే ఉండాలండి. ఏమాత్రం మనం కలుపుకుంటూ ఉన్నా కూడా అడుగు పట్టేస్తాయి. అలాగే ఉండల్లాగా వచ్చేస్తాయి కాబట్టి ఇలాగ కలుపుతూనే ఉండాలి. మనకి పాలకోవకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ఇలాగ కలుపుతూ ఉండాలి. మంటను కూడా మనము మీడియంలో కానీ లేదా సిమ్‌లో కానీ పెట్టుకొని ఇది చేసుకోవాలనమాట. ఇలాగ ఆల్రెడీ మనం పాలు ముందుగా మరిగించుకోవడం వల్ల మనకి ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్‌ని తీసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా. లేదు మీకు ఇలా కట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే సైడ్‌లు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ గుండ్రంగా కావాలి కాబట్టి ఇలా గ్లాస్ సహాయంతోటైతే ఇలాగ ప్లేట్‌లో పెట్టేసుకొని ఇలాగైతే ఒత్తేసానండి. ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా వచ్చిన ఈ పీసెస్‌ని కూడా మనం పడేయవలసిన అవసరం లేదండి. వేరే డిష్ చేసుకున్నప్పుడు ఏదైనా మనము చేసుకున్నప్పుడు అందులో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఇవి ఇక్కడ వచ్చేసి 4 బ్రెడ్ పీసెస్‌ని అయితే కట్ చేసుకున్నానండి. అంటే మనకు 2 అవుతాయన్నమాట. ఇప్పుడు మీకు ఒక ట్రేలోకి అయితే ఇది తయారు చేసే విధానాన్ని చూపించేస్తాను. ముందుగా మనము ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ ప్లేట్‌లోకి. ఇందులోకి కొద్దిగా కస్టర్డ్ పౌడర్ తోటి మనము మరిగించుకున్న మిశ్రమాన్ని తీసి కొద్దిగా ఈ బ్రెడ్ పీసెస్ పైన ఏసి అలాగే కొద్దిగా మనము బాదాము అలాగే కాజుని కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీనిపైన ఏసేసుకుని మరి దీనిపైన ఇలాగా ఇంకా కావాలనుకుంటే ఇంకా కాస్త ఏసుకొని ఇలాగ నేను ఫస్ట్ ఒకసారి ఏసుకున్నానండి. ఇంకా మిగిలిన మిశ్రమాన్ని కూడా మళ్ళీ తీసి ఇలాగ ఏసేసుకొని చూడండి ఇలాగ మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని ఏసేసి మనము ఇప్పుడు దీన్ని నేనైతే ఇలాగ కేక్ చేసే ట్రేలో పెట్టుకున్నానండి. అలాగే మీ దగ్గర ఏదైనా ట్రే ఉంటే అందులో కానీ లేదా ఇలా ఎడల్పాటి గిన్నెలో కానీ పెట్టేసి ఇలాగ దీనిపైన మనం ముందుగా మరిగించుకున్న కస్టర్డ్ పౌడర్, మిల్క్ మిశ్రమాన్ని ఇలాగ ఏసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తోటి ఇలా గార్నిష్ చేసుకోవాలి. చూడండి పైన సైడ్‌కి నేను ఇలాగ 2 చిన్న ముక్కలు బ్రెడ్ ముక్కలనైతే ఇలాగ ఏసుకున్నానండి. ఇలా ఏసుకున్న తర్వాత ఇలా ములిగేటట్టు స్పూన్ తోటి అయితే ఇలా ఒత్తుకోవాలి. ఇంకా ఈ
మిశ్రమాన్ని మొత్తము ఈ బ్రెడ్ ఏమో మనకి మొత్తం పీల్చేసుకుంటది. పీల్చేసుకున్న తర్వాత మనకి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో ఒక 10 మినిట్స్ పెట్టేసుకుని తర్వాత మనము దీన్ని మన ఇంటికి వచ్చిన బంధువులకు గాని, పిల్లలకు గాని, పెద్దలకు గాని అందించండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఈ బ్రెడ్ పుడింగ్ ని ఇలా చేసి మన ఇంటికి వచ్చిన బంధువులకు గాని, మరి లేదు మన ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ అందించండి. చాలా ఇష్టంగా తింటారు. మరి మనకు కూడా ఇలా తీసుకుని నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మరి మనకు అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా ముక్క తుంచి ఒక 10 నిమిషాల తర్వాత బయటికి తీసి ఇలా చల్లగా తింటే చాలా బాగుంటుందండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్